ఇప్పటికి చూడండి చాలా మంది కులాల జబ్బులు ఉన్నోళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మా ఉట్లేనా అండి అంటారు. మీ ఉట్లు కాకపోతే సుట్లు దొడగవా? విచిత్రం ఏంటి చెప్పనా, అందరూ మా ఉట్లు అని తాళ్ళు తగిలించుకున్న వాళ్ళే. తర్వాత ఈళ్లే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? పంచాయతీలకు వెళ్తున్నారు. మీ ఉట్లేగా పంచాయతీలు ఎందుకు? మీ ఉట్లేగా కట్నం కోసం వేధిస్తున్నాడు ఎందుకు? మీ ఉట్లేగా మొగుని ఎందుకు చంపేసింది? మీ ఉట్లేగా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మా ఉట్లు అన్నది అన్ని చోట్ల సెట్లు కావట్లా. కానీ మా ఉట్లు అయితేనే గట్టు ఎక్కుతాం, లేకపోతే మెట్టు దాటం, మెట్టు ఎక్కం, చుట్టూ తొడగం మా ఉట్టు కాకపోతే. అవునా కదా? జనాల్లో జబ్బులున్నాయి లేదా? లేదండి, మనుషులు మంచోళ్ళు. ఏముంది, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దామంటే నో 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 నో, చంపేయడానికైనా సిద్ధం గానీ జబ్బు కోల్పోవడానికి మనిషికి ఇష్టం లేదట. కూతుర్ని చంపుకున్న వాళ్ళు ఉన్నారు, కొడుకుని చంపుకున్న వాళ్ళు ఉన్నారు, విషాలిచ్చి చంపిన మహానుభావులు కూడా ఉన్నారు. పిల్లలకి ఏది వేరే కులవాణి పెళ్లి చేసుకుంటున్నారని. పోనీ పెళ్లి చేసుకుంటున్నారని కాదు, చేసుకున్నాక వేటాడి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గపు భావజాలం మనుష్యుల మనసుల్లో నూరి పోసేశారో మీరు ఆలోచన చేయండి. ఇది మామూలు జాడ్యం కాదు, ఇది పెద్ద రోగం కంటే పెద్ద రోగం.